యాపిల్ ఫస్ట్ చెప్పేది ఎక్కడా నేను తగ్గేది లేదు అని. ఎందుకనంటే యాపిల్లో ఛార్జింగ్ పోర్ట్ విషయంలో వస్తే, ఛార్జింగ్ కేబుల్ విషయంలో వస్తే ఇంతకుముందు యాపిల్ అనేది చాలా సీరియస్ గా ఉండేది. ఎందుకనంటే వారి ఛార్జింగ్ పోర్ట్స్ ఎక్కడ వేరే ఇతర ఛార్జింగ్ పోర్ట్స్ తో, ఛార్జింగ్ కేబుల్స్ తో సంబంధం లేకుండా ఉండేది. అటువంటి యాపిల్ ఈ మధ్యలో సి టైప్ కేబుల్ ని తీసుకొచ్చింది. అంటే యాపిల్ ఇంతకుముందు చెప్పేది తగ్గేదే లేదు పుష్ప అని చెప్పేది. ఇప్పుడు యాపిల్ మాత్రం ఎక్కడ తగ్గాలో చెప్పండి, మీకోసం నేను అక్కడ తగ్గి మీకు ఆ ఫ్యూచర్ ని తీసుకొస్తానని చెప్తుంది. అంటే యాపిల్ తన సెక్యూరిటీ విషయంలో ఫెయిల్ అవ్వబోతుందా? ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే యాపిల్ చైనాలో $180 డిస్కౌంట్ ఇస్తుంది. ఎందుకనంటే వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి. అదే యాపిల్ iOS 18 లో కొత్త ఫీచర్స్ తీసుకొచ్చింది. అవి ఆండ్రాయిడ్ కు అనుసంధానం అని. ఆ ఫీచర్స్ ఏం కొత్త ఏం కాదు. ఎందుకనంటే ఆండ్రాయిడ్ యూజర్స్ ఆ ఫీచర్స్ ని దాదాపు 2-3 సంవత్సరాల క్రితమే ఆ ఫీచర్స్ ని యూజ్ చేసినాయి. ఎందుకనంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే OnePlus కు సంబంధించిన మొబైల్లో OnePlus 7 లో ఈ ఫీచర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అలాంటి ఫీచర్స్ ఇప్పుడు యాపిల్ తీసుకొస్తుంది. అనంటే ఆండ్రాయిడ్ యూజర్స్ ని కూడా అట్రాక్ట్ చేయడానికి యాపిల్ తన సెక్యూరిటీ సిస్టమ్ ను బ్రేక్ చేసుకొని కొంత మేరకు డౌన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే డైల్ ప్యాడ్ లో మనం నెంబర్ డైల్ చేసినప్పుడు యాపిల్లో పూర్తి నెంబర్ డైల్ చేసినంత వరకు కూడా ఎలాంటి పేరు వచ్చేది కాదు. ఇప్పుడు అదే యాపిల్లో మనం నెంబర్ డైల్ చేస్తే కేవలం 4-5 డిజిట్స్ డైల్ చేసే లోపు దానికి సిమిలర్ గా ఉన్నటువంటి అందరి కాంటాక్ట్ డీటెయిల్స్ మనకు డిస్ప్లే పైన డిస్ప్లే అవుతున్నాయి. అంటే యాపిల్ తన సెక్యూరిటీ సిస్టమ్ ని. అయితే యాపిల్ ఇలాంటి ఆండ్రాయిడ్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ కూడా యాపిల్లో తీసుకురావడానికి చాలా కారణాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా యాపిల్ ఇవన్నీ ఫీచర్స్ తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి తీసుకొస్తుంది అని అనుకుంటే అది మీ తప్పే. ఎందుకనంటే యాపిల్ భయపడి ఈ ఫీచర్స్ అన్ని తీసుకొస్తుందని కూడా నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే యాపిల్ తన సేల్స్ ను పెంచుకోవడానికి ఇలాంటి ఆండ్రాయిడ్ లో ఉన్నటువంటి స్పెసిఫిక్ ఫీచర్స్, అంటే కలర్ చేంజింగ్, యాప్స్ ని ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ చేసుకోవడానికి, మరియు కాల్ రికార్డింగ్స్, ఇలాంటి అన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ని తీసుకురావడానికి గల మొట్టమొదటి రీజన్ ఆండ్రాయిడ్ ని ఎదుర్కోలేకపోవడమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వరల్డ్ వైడ్ గా ఇక యాపిల్ సేల్స్ చూసుకున్నట్టయితే ప్రపంచ వ్యాప్తంగా 4% డౌన్ లో $90 బిలియన్ లాస్ లో ఉంది యాపిల్. అది యాపిల్ కు పెద్ద ఎఫెక్ట్ ఏమి కాదని కూడా చెప్పుకోవచ్చు. చైనాలో యాపిల్ సేల్స్ చాలా డ్రాప్ అవుట్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే యాపిల్ సేల్స్ అప్రాక్సిమేట్లీ 24% డౌన్ లో ఉన్నాయి. మరియు ఇంకొక విషయం ఏంటంటే చైనాలో యాపిల్ మొబైల్ అని బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే చైనాలోని ఐఫోన్ కు బదులుగా అక్కడ హువావే తయారు చేసిన ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ టాప్ ఫీచర్స్ కలిగినటువంటి హువావే మొబైల్స్ నే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. చైనాలో నెంబర్ 1 బ్రాండ్ అయింది ఇప్పుడు హువావే. యాపిల్ గత 10 సంవత్సరాలుగా గొప్పగా చెప్పుకోదగ్గటువంటి ఫీచర్స్ ఏమి కూడా తీసుకురాలేదని చెప్పుకోవచ్చు. యాపిల్ గత 10 సంవత్సరాలుగా అంత చెప్పుకోదగ్గట్టుగా గొప్పగా ఏ ఫీచర్స్ కూడా తీసుకొని రాలేదు. జస్ట్ యాపిల్స్ యొక్క కెమెరా యాంగిల్స్ ను మారుస్తూ, యాపిల్ యొక్క బాడీని మారుస్తూ iOS 16 తీసుకొచ్చాం, iOS 17 తీసుకొచ్చాం, iOS 18 తీసుకొస్తున్నామని కొన్ని కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ ని లాంచ్ చేస్తూ దాంట్లో గతంలో ఆండ్రాయిడ్ లో ఉన్నటువంటి ఫీచర్లను మాత్రమే ఇప్పుడు యాపిల్ చూపిస్తూ వారి గొప్పతనంగా అది చెప్పుకుంటుంది. మరియు ఇంకొక విషయం ఏంటంటే యాపిల్ ఇండస్ట్రీ యొక్క సేల్ US లో కంటే కూడా ఇండియాలోనే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే యాపిల్ యూజర్స్ US లో కంటే కూడా ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు. అయితే యాపిల్ యొక్క బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే యాపిల్ యొక్క సేల్స్ తగ్గిపోతున్నాయి. మరియు యాపిల్ వారి కస్టమర్స్ కోసం కొత్తగా ఎలాంటి ఫీచర్స్ కూడా తేలేకపోతుంది. అందుకనే ఉన్న కస్టమర్స్ నే మభ్యపెట్టాలని iOS 17, iOS 18, 7.1, 7.2, 8.1, 8.2 అని కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ఆండ్రాయిడ్ నుంచి ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా కాపీ చేసి మీలో యాప్స్ ను ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి యాప్స్ ని బదిలీ చేసుకోవచ్చు, యాప్స్ యొక్క కలర్ మార్చుకోవచ్చు. ఇలాంటి ఏదో ఆండ్రాయిడ్ నుంచి కాపీ చేసిన కొన్ని ఫీచర్స్ ని మనకు యాపిల్ యూజర్స్ కి అందిస్తూ బురిడి కొట్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే iOS 18 విషయానికి వస్తే నాకైతే అంత సెక్యూర్ గా అనిపించలేదు. ఎందుకనంటే ఒకప్పుడు యాపిల్ అంటేనే సెక్యూరిటీ. iOS 18 లోకి వచ్చిన తర్వాత iOS 18 లో ఆండ్రాయిడ్ లో ఫోన్ల లాగా కలర్లు మార్చుకోవడం మరియు యాప్స్ ని ఇక్కడ నుంచి అక్కడికి జరుపుకోవడం ఇలాంటివి కాదు యాపిల్ యూజర్స్ ఎక్స్పెక్ట్ చేసేది. ఎందుకనంటే ఇవన్నీ ఆండ్రాయిడ్ లో ఆల్రెడీ దాదాపు 2014 కంటే ముందు రిలీజ్ అయినటువంటి OnePlus ఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. యాప్స్ యొక్క కలర్ మార్చుకోవడం, యాప్స్ యొక్క ఈ పొజిషన్స్ ని మార్చుకోవడం, ఇవన్నీ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ. అయితే iOS 18 లో నేను గొప్పగా చెప్పుకొని కాల్ రికార్డింగ్స్ తీసుకొచ్చానని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాను. అయితే యాపిల్ అంటేనే సెక్యూరిటీ, అలాంటి సెక్యూరిటీని నేను బ్రేక్ చేసి కాల్ రికార్డ్ కూడా తీసుకొస్తున్నా అని కూడా చెప్తుంది యాపిల్. ఇంకొక విషయం, యాపిల్ ChatGPT తో కొలాబరేట్ అవ్వడానికి సిద్ధంగా ఉందనే విషయం కూడా మనకు మార్కెట్ లో వినిపిస్తున్నాయి. అయితే మనకు యాపిల్ లోని యాప్ స్టోర్ లో మనం కొన్ని యాప్స్ ని మనం పెయిడ్ గా అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇదే యాపిల్ చేసేటటువంటి సంపాదన ఇంకొకటి కూడా ఉంది. అదే యాపిల్ సంస్థ వాళ్ళ యాప్ స్టోర్ లో
ఆ యాప్స్ ను పెట్టడానికి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయంలో స్పాటిఫైకి బయట నుండి ఎలాంటి ఆఫర్లు ఇవ్వడం అవసరం లేదు అని చెప్పి యాపిల్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఈ స్పాటిఫై కంపెనీ యాపిల్ మమ్మల్ని బయట నుంచి ఎలాంటి ఆఫర్లను కూడా ఇవ్వనివ్వటం లేదని చెప్పి ఈ విషయమై స్పాటిఫై ఒక కేసు వేసింది. దానిపైన $2 బిలియన్ యాపిల్ కు ఫైన్ కూడా విధించారు. అంటే EU $1.8 బిలియన్ యొక్క ఫైన్ కూడా విధించింది. అయితే యాపిల్ వచ్చేసి గూగుల్ దగ్గర దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక $20 బిలియన్ వరకు కూడా తీసుకుంటుంది. ఎందుకనంటే యాపిల్ మొబైల్స్ లో గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ బ్రౌజర్ గా ఉంచడానికని. ఇప్పుడు యాపిల్ ఒకవేళ తన నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి యాపిల్ 16 తీసుకొని వస్తే దాంట్లో కెమెరా యాంగిల్స్ మార్చడం, లేదా దాని బాడీని సిల్వర్ బాడీ నుంచి ఇంకో గ్లాస్ బాడీకి ఏదో ఒక బాడీకి మార్చడం, ఏదైనా చిన్న చిన్న స్పెసిఫిక్ ఫీచర్స్ తీసుకురావడం తప్పితే తను గొప్పగా చెప్పుకోదగ్గేటటువంటి ఒక ఫీచర్ ను యాపిల్ తీసుకురావడానికి ప్రస్తుతం యాపిల్ దగ్గర ఏం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే iOS 18 లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ కూడా సేమ్ కాపీ టు ద ఫ్రమ్ ఎక్కడైతే ఆండ్రాయిడ్ లో ఏ ఉన్నాయో ఆ ఫీచర్స్ నే యాపిల్ కాపీ చేసి పేస్ట్ చేసి మనకు చూపించింది. ఇప్పుడు యాపిల్ చూపిస్తున్నటువంటి ఈ కలర్ గ్రేడింగ్స్ మార్చుకోవడము, ఇలాంటి కాల్ రికార్డింగ్స్, ఈ ఫీచర్స్ అన్ని కూడా గతంలో ఆండ్రాయిడ్ లో ఎప్పటి నుంచో ఉన్నవే. మరి ఇంకొకటి, యాపిల్ ఒక తన పాత కస్టమర్స్ ని, తన సేల్స్ లేవు కాబట్టి తన పాత కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికని కాల్ రికార్డింగ్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చి వాటిని రీసెంట్ గా గత 2 సంవత్సరాల్లో కొన్నటువంటి మొబైల్స్ లో కాకుండా లేటెస్ట్ మోడల్ అయిన 15 ప్రోలో 15 ప్రో మ్యాక్స్ లో మాత్రమే కాల్ రికార్డింగ్ ఫీచర్స్ వస్తాయి, అంతకంటే ముందున్న మొబైల్స్ లో రావు అని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ తీసుకొస్తుంది. అది ఎందుకు అనంటే యాపిల్ జస్ట్ కొత్త కస్టమర్స్ ని గెయిన్ చేసుకోవడానికి, తన దగ్గర కొత్తగా ఎలాంటి విషయాలు ఏవి కూడా కొత్తగా కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ఏది లేదు కాబట్టి యాపిల్ తన ఓల్డ్ కస్టమర్స్ని అంటే 14, 13, 14 ప్రో మ్యాక్స్ ఇలా ఉన్న వాళ్ళు ఈ కొన్ని కొత్త ఫీచర్స్కు అట్రాక్ట్ అయ్యి వీళ్ళు ఉన్న పాత ఫోన్ సేల్ చేసేసి కొత్త ఫోన్ బై చేయాలని చెప్పి వీళ్ళు కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే తీసుకొచ్చిన ఫీచర్స్ని అన్ని మొబైల్లో కాకుండా కొన్ని మొబైల్లో మాత్రమే చూపిస్తున్నారు. ఎందుకనంటే ఆ ఫీచర్స్ కోసమైనా సరే పాత యాపిల్ యూజర్స్, ఎట్లాగో మనం ఉన్నాం ఖచ్చితంగా అదే బ్రాండ్ వాడతాం, పాత యాపిల్ యూజర్స్ అప్డేట్ అయ్యి మళ్ళీ కొత్తగా సేల్స్ పెంచుకోవడానికి మాత్రమే ఈ ట్రిక్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గత 2 సంవత్సరాల్లో సంవత్సరం క్రితం కొన్న 14 ప్రో మ్యాక్స్ లో కూడా ఇప్పుడు iOS 18 అనేది ఒక ఫీచర్ తీసుకొచ్చినప్పుడు, iOS 18కి అప్డేట్ అయినప్పుడు అన్ని ఫోన్లలో అదే రకంగా ఉండాలి. ఎందుకనంటే ఆండ్రాయిడ్ లో మనం చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ అనేది 10,000 ఫోన్లో కూడా అదే అప్డేట్ ఇస్తుంది, 20,000 ఫోన్లో కూడా అదే అప్డేట్ ఇస్తుంది, 40,000 ఫోన్లో కూడా అదే. దాదాపు ఇప్పుడున్న కొన్ని ఆండ్రాయిడ్స్ అయితే 3 సంవత్సరాలు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తుంది, 5 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్ కూడా ఇస్తుంది. అంటే ఆండ్రాయిడ్ జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని 17 కి 18 కు 17 టు 18.5, 18.3 ఇంట్లో కొత్త ఫీచర్స్ ఇవి మళ్ళీ ఇందులో రావు. ఈ ఫీచర్స్ అన్ని కూడా వేరే దాంట్లో వస్తాయి అని ఇట్లా మనల్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే యాపిల్ ఈ బ్యాక్ సైడ్ బిజినెస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సామ్సంగ్ తన సొంత ఏఐని, ఈ గూగుల్ జెమినీని ఇలా కొంత ఏఐని తీసుకొస్తున్నప్పుడు యాపిల్ ChatGPTతో కొలాబరేట్ అయ్యి ఒక ఏఐని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది. దాని విషయంలో ఆల్రెడీ ఎలన్ మస్క్ ఒక మాట చెప్పాడు, ఒకవేళ యాపిల్ కనుక ChatGPT తోటి కొలాబరేట్ అయ్యి కొత్త ఏఐని తీసుకొచ్చినట్టయితే నేను మా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను అవసరమైతే యాపిల్ యూజర్స్ అందరినీ బంద్ చేపించి నేను స్పేస్ ఎక్స్ అనేది ఒకటి, నేను ఎక్స్ అని ఏదో ఒక మొబైల్ నేను కొత్తగా తీసుకొస్తాను అని చెప్పి కూడా ఆయన ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాపిల్కి ఉన్నది 2 దారులు. ఒకటి, యాపిల్లో ఏవైనా కొన్ని చేంజెస్ చేసి ఒక గొప్ప ఫీచర్ని తీసుకురావడం, లేదు యాపిల్ కస్టమర్స్ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ను తీసుకురావడం. ఈ 2 ఆప్షన్సే ప్రస్తుతం యాపిల్ తన సేల్స్ను కాపాడుకోవడానికి మిగిలి ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.